జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ అధినేత జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ 2.0 వేరుగా ఉంటుందని, మరో 30 ఏళ్ల పాటు రాష్ట్రంలో పాలన మనదేనంటూ జగన్ చేసిన కామెంట్స్ పై ఆయన ఘాటుగా స్పందించారు. జనరల్ ఎలక్షన్స్ లో 175 అసెంబ్లీ సీట్లకు 175, 25 ఎంపీ సీట్లకు 25 ఎంపీలు వస్తాయని ప్రగల్భాలు పలికారు జగన్. కానీ ప్రజలు జగన్ కు అసెంబ్లీలో ఏకంగా ప్రతిపక్ష హోదా లేకుండా తీర్పిచ్చారని సెటైర్లేశారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతోందని, ఏపీలో వికసిత భారత్తో వైసీపీ రాజకీయాలు చేయకుండా చేస్తామని ఆదినారాయణ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. జగన్ తన వెంట్రుక కూడా పీకలేరని కామెంట్స్ చేశారని, రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఆయనకు భవిష్యత్ అనేది లేకుండా చేస్తామని ఆదినారాయణ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డికి గుండెపోటు అన్నారని, వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. జమ్మలమడుగులో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే అవి తామే చేసినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని చెప్పుతో కొడతానని ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. జరిగిన అసాంఘిక కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపించాలని తానే కోరానని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ 10,000 కోట్లతో కడపకు స్టీల్ ప్లాంట్ తీసుకురాబోతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో జగన్ను ఏకాకిని చేస్తామన్నారు ఆదినారాయణ రెడ్డి. 1% కాదు 0.1% ఆ నిర్వాహకుడు ఎవడైతే అంటున్నారో వాడిని చెప్తే కొడతాని. ఇది తప్పు లేకుంటే మాత్రం అన్నిట్లో కూడా అదే పడుతుంది. నేడు ఆదినారాయణ రెడ్డి గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడన్నా ఎత్తుకో, 30 సంవత్సరాలు నా పాలన. పోయినసారి కూడా అంతే, అంతకుముందు ఓడిపోయినప్పుడు అంతే. 30 ఏళ్ళు నా పాలన. 175/175 ఎమ్మెల్యేలు, 25/25 ఎంపీలు. పోలింగ్ తర్వాత కూడా నా ఎంట్రుక పీకలేరు. అది స్టేట్మెంట్. నీ ఎంట్రుక మేమెందుకు పీకుతాం? మేము బీజేపీ పార్టీలో మూడు కొడతాం నేరుగా. వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి పొడిచి చంపితే ముందు గుడ్డెపోటు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినారాయణ రెడ్డి కానీ మరొకరు కానీ, ఆ తర్వాత లేటెస్ట్ గా ఒకటి చూసింటారు, నేనేదో మా వాడు ఒక